హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్ట్ అయితే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా సో గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి ఎకానమీ టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లోకి తీసుకొచ్చాం. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా అవే కాకుండా సబ్జెక్ట్ వైజ్గా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, అండ్ తెలంగాణ చరిత్ర, అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర, అండ్ జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. దీంతో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించిన షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్లు, శాంపిల్ పీడిఎఫ్స్ ఉంటాయి. ఒకసారి మీరు చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి త్వరలో గ్రూప్ 4 ఫలితాలు అని చెప్పేసి మనకి ఇక్కడ గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఆంధ్రజ్యోతిలో రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే అధికారుల కసరత్తు, ఎన్నికల షెడ్యూల్ లోపే పోస్టుల భర్తీకి ఛాన్స్, నిరుద్యోగుల్లో సానుకూల వైఖరి కోసం సర్కారు యత్నం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే సో త్వరలో గ్రూప్ 4 పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటికి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. సో సుమారు 8,000కు పైగా ఉన్నటువంటి గ్రూప్ 4 పోస్టులను భర్తీ చేయడం ద్వారా ప్రభుత్వంపై నిరుద్యోగుల్లో సానుకూల వైఖరి ఏర్పడడానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ క్రమంలో అతి త్వరలో గ్రూప్ 4 ఫలితాలను వెల్లడించాలని TSPSC అధికారులు భావిస్తున్నారు. సో రాష్ట్రంలో సుమారు 8,180 గ్రూప్ 4 పోస్టుల భర్తీ కోసం ఈ నెల 1న అయితే మనకు పరీక్ష నిర్వహించారు. సో ఉద్యోగాల కోసం 9,51,000 మంది అభ్యర్థులు అప్లై చేసుకోగా దాదాపుగా 80% మెంబర్స్ అయితే ఎగ్జామ్ రాయడం జరిగింది. అయితే ఫలితాల విడుదలలో భాగంగా ఆయా అభ్యర్థులు సాధించేటువంటి మార్కులు ప్రకటించనున్నారు. సో ఈ మార్కుల ఆధారంగా జిల్లాలు కావచ్చు, జోన్ల వారీగా పోస్టులకు అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు. సో ప్రస్తుత నోటిఫికేషన్లో సుమారు 99 శాఖలకు సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇందులో కనుక చూసినట్లయితే మనకు జిల్లా కావచ్చు, జోనల్ స్థాయి ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. అయితే వీటిలో ఏ పోస్టుకు ఏ అభ్యర్థి పోటీ పడుతున్నారు అనేటువంటి విషయాన్ని వెబ్ ఆప్షన్ల ద్వారా నిర్ధారించనున్నారు. సో ఫలితాలు వెల్లడించిన తర్వాత వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇవ్వనున్నారు. అనంతరం ఆయా పోస్టులు పోటీ పడేటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి మెరిట్ ప్రకారం ఎంపిక చేయనున్నట్లు ఇక్కడైతే ఇచ్చారు. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసి తుది జాబితాను అయితే ప్రకటిస్తారు. సో ఈ ప్రక్రియ ముగియడానికి ఫలితాల ప్రకటన తర్వాత నెల నుంచి 2 నెలల సమయం పట్టేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఎన్నికలు షెడ్యూల్ అనేది మనకు నవంబర్ లేదా డిసెంబర్లో విడుదలయ్యేటువంటి ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. సో ఆలోపే గ్రూప్ 4 పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ మనకు గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఆంధ్రజ్యోతిలో రావడం జరిగింది. సో గ్రూప్ 4 ఫలితాలు త్వరగా రావాలనుకుంటున్న అభ్యర్థులు వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది కూడా కింద కామెంట్ చేయండి. చాలా మంది కామెంట్ చేశారు. అయితే మనకు ఏది ప్రైమరీకి రిలీజ్ అయిన తర్వాత నేను ఒక సర్వే అయితే కండక్ట్ చేస్తాను. సో దాని ప్రకారం మనం కట్ ఆఫ్ అనేది చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో మనకి ఏదైతే ప్రైమరీకి వచ్చిన తర్వాత నేను కంపల్సరీ ఒక సర్వే అయితే నిర్వహిస్తాను. సో దాని ద్వారా మనం కట్ ఆఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో పోలీస్ స్కూళ్ళ భర్తీ తుది ఫలితాల విడుదలకు రిక్రూట్మెంట్ బోర్డు కసరత్తులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు రాష్ట్ర పోలీస్ శాఖలతో పాటు రవాణా, అదేవిధంగా ఆబ్కారీ సహా 2 విభాగాల్లో 17,000కు పైచిలుకు పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి తుది ఫలితాలను విడుదల చేసేందుకు పోలీస్ నియామక మండలి సన్నాహాలు చేస్తుందని చెప్పేసి అయితే ఇక్కడ జరిగింది. సో ఇక్కడ సేమ్ మనకు దానిలో ఉన్నటువంటి పోస్టుల వివరాలు అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ మనం లాస్ట్లో కనుక చూసినట్లయితే వచ్చే సెప్టెంబర్ నెలలో పోలీస్ స్కూళ్లకు ఎంపికైనటువంటి వారికి శిక్షణ పంపేందుకు పోలీస్ శాఖ అయితే ఏర్పాట్లు చేస్తుండడంతో తుది ఫలితాలు వారం రోజుల వ్యవధిలో విడుదలయ్యేటువంటి వీలు ఉందని చెప్పేసి అయితే చెప్తున్నారు ఇక్కడ మనకు. సో ఇక్కడ ఇది మనకు ప్రభాత వార్త న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్ ఇది. సో ఈ వారంలో వీటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి అయితే ఇక్కడైతే వార్త రాయడం జరిగింది. మనం రీసెంట్గా నమస్తే తెలంగాణ చూస్తే మాత్రం నెక్స్ట్ మంత్ అని చెప్పేసి ఇచ్చారు. సో అది కొంతమంది ఫేక్ న్యూస్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. చూద్దాం మరి. సో మేబీ ఈ 15 days లోపన్న కూడా ఈ ఫలితాలు రిలీజ్ చేస్తారా లేదనేది చూడాలి TSLPRB. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో గ్రూప్ 1 ప్రిలిమ్స్కి అభ్యంతరాలకు నేడు ఆఖరు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్కిలో ఏమైనా అభ్యంతరాలు కనుక ఉన్నట్లయితే సో వాటికి సంబంధించి ఈ రోజు సాయంత్రం వరకు అయితే మీరైతే అబ్జెక్షన్స్ అయితే రైజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. దానికి సంబంధించి ఇక్కడ మనకు TSPSC ఒక ప్రకటన అయితే ఇచ్చింది. 2,32,457 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని, సో అందరి OMR షీట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని చెప్పేసి అయితే పేర్కొన్నారు. సో దీనికి సంబంధించి ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే సో క్వశ్చన్ సంబంధించి మిస్టేక్స్ ఉంటే అబ్జెక్షన్స్ అయితే రైజ్ చేయవచ్చు. సో ఒకసారి దీని అయితే చూడండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ
టీఆర్టీ నోటిఫికేషన్ రిలీజ్ చేయండి అంటూ ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో బీఈడ్ అభ్యర్థుల సంఘం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇది మనకు వెలుగు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్. సో రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు వెంటనే టీఆర్టీ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని బీఈడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసింది. సో ఈ మేరకు మంగళవారం సంఘ రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో విడుదల చేశారు. సో నోటిఫికేషన్ అంశంపై సీఎం కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా మంత్రి హరీష్ రావుకు లెటర్లో రాస్తామని తెలిపారు. సో టెట్ నిర్వహించి ఏడాది పూర్తవుతుందని రావుల గుర్తు చేశారు. సో ఇప్పటికీ టీచర్ పోస్టుల భర్తీకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సో దీనివల్ల 4 లక్షలకు పైగా డీఈడీ కావచ్చు బీఈడీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వివిధ రకాల 80,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చి కేవలం 12,000 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఆపడం సరికాదని రావుల పేర్కొన్నట్లు ఇక్కడ మనకు టీఆర్టీకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే మనం వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు 9న ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రవేశ పరీక్ష అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఎస్సీ స్టడీ సర్కిల్లో సివిల్స్ ప్రిలిమినరీ మెయిన్స్ శిక్షణ కోసం నిర్వహించేటువంటి రాత పరీక్ష ఈ నెల 9న నిర్వహించనున్నట్లు మనకు స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీధర్ ఒక ప్రకటనలో అయితే తెలపడం జరిగింది. సో హాల్ టికెట్లు బుధవారం నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చంట. సో ఈ పరీక్షకు సంబంధించి 3,405 మంది అయితే అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సో పరీక్ష 9 నుంచి అదేవిధంగా అంటే 9వ తారీఖు ఉదయం 10:30 నుంచి 1:30 వరకు అయితే ఉంటుందట. సో దీనికి అప్లై చేసిన అభ్యర్థులు అయితే మీరు హాల్ టికెట్స్ అయితే బుధవారం నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ సంబంధించిన టైం కూడా ఇక్కడ ఇచ్చారు. 9న మనకైతే ఎగ్జామ్ ఉంటుంది. సో దీన్ని అయితే చూడండి అప్లై చేసిన అభ్యర్థులు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే పంచాయతీ సెక్రటరీల సమస్యలను పరిష్కరించాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో 317 జీవో ప్రకారం బదిలీ అయిన వారిని సొంత జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేయాలి. సో పంచాయతీ సెక్రటరీల సంఘం డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో జీవో 317 ప్రకారం బదిలీ అయిన వారిని సొంత జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేయాలని పంచాయతీ సెక్రటరీల సంఘం నేతలు డిమాండ్ చేశారు. సో గ్రామ పంచాయతీల సంఖ్యకు అనుగుణంగా గ్రేడ్ 1 అండ్ అదేవిధంగా గ్రేడ్ 2 పోస్టులు 40% ఉండాలని సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులైనటువంటి మహేష్ కావచ్చు విజయ్ కుమార్ తెలిపారు. సో మంగళవారం నాంపల్లి టీఎన్జీఓ భవన్లో కార్యవర్గ సమావేశం జరిగింది. సో ఆ సమావేశంలో సెక్రటరీల సమస్యలపై పలు తీర్మానాలు చేసి హయత్ నగర్లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ డైరెక్టర్కు ఈ వినతి పత్రం అందజేశారని చెప్పేసి ఇక్కడ పంచాయతీ కార్యదర్శికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే మనం వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయం అయితే 10వ తరగతితో కేంద్ర కొలువు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో రీసెంట్గా మనకు 1558 ఎంటీఎస్ కావచ్చు హవల్దార్ పోస్టులకు సంబంధించి మనకు ఎస్ఎస్సీ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. చాలా మంచి నోటిఫికేషన్ ఇది. సో దీనికి సంబంధించి ఈరోజు మనకి ఈనాడు న్యూస్ పేపర్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో వీటికి సంబంధించినటువంటి శాలరీస్ అనేది ఏ విధంగా ఉంటుంది అండ్ ఎంపిక ప్రక్రియ కావచ్చు అండ్ కంప్యూటర్ ఆధారిత పరీక్షను ఏ విధంగా నిర్వహిస్తారు, అదేవిధంగా పరీక్షలు ఏ అంశాలు ఉంటాయి, సో వీటిని మీరు ఫోకస్ చేసి చదవాలి అనేటువంటి డీటెయిల్స్ తోటి మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. మనకి ఈసారి ఎస్ఎస్సి జాబ్స్ను సంబంధించినటువంటి పేపర్ తెలుగులో ఉంటుంది కనుక సో కొంచెం ఏజ్ అనేది తక్కువ ఉంటుందంటే మనకి 18 to 27 ఇయర్స్ లోపే ఉంటుంది కొన్ని పోస్టులకు సంబంధించి ఇక్కడ. సో ఆ ఏజ్ కనుక మీకు ఉన్నట్లయితే కంపల్సరీ వీటికి అప్లై చేసుకోండి. చాలా మంచి నోటిఫికేషన్ అది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే మనకు తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అయితే ఇక్కడ రావడం జరిగింది. కేసీఆర్ నిరాహార దీక్షకు సంబంధించి దాంతోపాటు ఇక్కడ కరెంట్ అఫైర్స్ కూడా చూడవచ్చు. ఇంకా అదే కాకుండా ఆదేశిక సూత్రాలు ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఆదేశిక సూత్రాలు అనే టాపిక్ పైన మనకి ఒక బిట్ బ్యాంక్ అయితే ఉంది. సో వీటిని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది. సో భారతదేశ్ షాఫ్ టైటిల్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. షూట్అవుట్లో కువైట్ పై గెలుపు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు డిపెండింగ్ ఛాంపియన్ భారత్ షాఫ్ ఫుట్బాల్ టైటిల్ను నిలబెట్టుకుంది. మంగళవారం హోరాహోరీగా సాగినటువంటి ఫైనల్లో షూట్అవుట్లో ఛత్రిసేన 5-4 తేడాతో కువైట్ని అయితే ఓడించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్. సో ఇది షాఫ్ టైటిల్ అనేది ఏ ఆటకు సంబంధించింది అని కూడా ఇట్లా కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఇది ఫుట్బాల్కి సంబంధించి. సో ఇక్కడ మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో ఈ టోర్నీలో విజేతగా నిలవడం భారత్కి ఇది 9వ అనమాట. సో మనకు 1993 కావచ్చు, అదేవిధంగా 97లో, 99, 2005, 2009, 2011, 15, 21లో. సో అంటే లాస్ట్ ఇయర్ కూడా మన భారత్ ఇది గెలుచుకోవడం జరిగింది అనమాట. గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఫుట్బాల్కి సంబంధించి 9వసారి భారత్ ఈ టైటిల్ని అయితే గెలుచుకుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్గా అగర్కర్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో టీమిండియా మాజీ పేసర్ అజిత్ అగర్కర్కు ఉన్నత పదవి అయితే దక్కింది. సో అతను భారత సీనియర్ పురుషుల క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్ అయితే నియమితులు కావడం జరిగింది. సో బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ అతన్ని ఎంపిక చేసినట్లు మనకి బీసీసీఐ కార్యదర్శి జైషా మంగళవారం ఒక ప్రకటనలో ప్రకటించడానికి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ రెండు గుర్తుంచుకోండి. ఇక్కడ ఇప్పుడు చీఫ్ సెలెక్టర్గా మనకు అగర్కర్ సెలెక్ట్ కావడం జరిగింది. అదేవిధంగా ప్రజెంట్ బీసీఐ కార్యదర్శి ఎవరు, చైర్మన్ అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది కూడా ఇక్కడ మనకు జైషా అని చెప్పేసి గుర్తుంచుకోండి. మనకు ప్రీవియస్లో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడిగాడు. ఇక నెక్స్ట్ విషయం అయితే ఫోటోగ్రఫీ విద్యార్థినికి అరుదైనటువంటి గుర్తింపు అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ మనం చూడవచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి సిరిసిల్ల జిల్లాలోని
గిరిజన గురుకుల ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో ఫోటోగ్రఫీ అభ్యసిస్తున్నటువంటి గిరిజన విద్యార్థిని గూగులోతు మమతకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఆమె తీసినటువంటి ఫోటో ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్ మ్యాగజైన్ వోగ్ ఇటాలియన్కు ఎంపిక అయినట్లు ఇక్కడైతే మనం చూడవచ్చు. సో గుర్తుంచుకోండి, సో ఏ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి నేమ్ ఏంటిది, ఈమె దేనికి సెలెక్ట్ అయింది అంటే ఈ ఫోటో అనేటువంటి మనకు ఇటాలియన్కి సంబంధించినటువంటి వోగ్ ఇటాలియన్ అనేటువంటి ఒక ప్రముఖ మ్యాగజైన్కి అయితే సెలెక్ట్ కావడం జరిగిందనమాట. సో ఇది గుర్తుంచుకోండి, మన తెలంగాణకు సంబంధించిన పర్సన్ కనుక ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో నేరాల అదుపునకు కృత్రిమ మీద అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో సైబర్ క్రైమ్స్కు చెక్ పెట్టేందుకు తెలంగాణ పోలీసుల వ్యూహం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ పోలీసులు ఆధునిక సాంకేతికత అయితే అస్త్రంగా మలుచుకుంటున్నారు. సో సాంకేతిక వ్యవస్థలో సంచలనాలు సృష్టిస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐతో సైబర్ నేరాలకు నివారించేందుకు కసరత్తు చేస్తున్నారు. సో ఈ మేరకు ఐఐటి కాన్పూర్తో టైఅప్ అయ్యారంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇది మనకు ఇంపార్టెంట్ పాయింట్. సో దేనితో టైఅప్ అయ్యారని చెప్పేసి అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. ఐఐటి కాన్పూర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఐఐటి కాన్పూర్కు చెందినటువంటి C3 హై హబ్ రూపొందించినటువంటి ఏఐ ఆధారిత సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టూల్ను ఉపయోగించినట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగిందనమాట. సో మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పోలీసు వారు మన తెలంగాణ పోలీసు వాళ్ళు ఐఐటి తోటి టైఅప్ అయ్యారని చెప్పేసి అడుగుతాడు. ఐఐటి కాన్పూర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే లోకేశ్వరరావుకు డాక్టర్ నాయుడమ్మ అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు హైదరాబాద్లోని స్టార్ దవాఖానకు చెందినటువంటి ప్రముఖ కార్డియో థోరాసిక్ సర్జన్ అయినటువంటి సజ్జా హార్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ లోకేశ్వరరావు సజ్జా ప్రతిష్టాత్మక డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ అవార్డు 2022 అయితే అందుకున్నారు. సో ఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా డాక్టర్ సజ్జా ఈ అవార్డును అందుకున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. నాయుడమ్మ అవార్డు ఎవరికి వచ్చిందని చెప్పేసి మనకు నేరుగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక నేమ్ అయితే గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు 5 ఏళ్లలో 153% వృద్ధి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. రాష్ట్రంలో పెరిగినటువంటి జీఎస్టీ వసూళ్లు 2019-20లో 2938 కోట్లు, ఈసారి 2 నెలల్లోనే 7430 కోట్లు. సో నిరుటి కంటే 20% అధికం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్ల వృద్ధి రేట్ అనేది సో ఏ విధంగా ఉందని చెప్పేసి ఇచ్చారు. సో మనకు గత 2 నెలల్లో చాలా ఎక్కువగా వృద్ధి రేట్ ఉందని చెప్పేసి దాదాపు 20% ఉందని చెప్పేసి ఇక్కడ ఏం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే జీఎస్టీని ప్రవేశపెట్టినటువంటి 2019-20 ఆర్థిక సంవత్సరంలో తొలి 2 నెలల్లో అంటే ఏప్రిల్ మేలో మొత్తం 2938 కోట్లు వసూలు సాధించిన రాష్ట్రానికి ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి 2 నెలల్లోనే ఏకంగా 7430 కోట్లు వసూలు వచ్చాయి. సో ఇది 5 ఏళ్ల క్రితం నాటి అంటే 153% ఎక్కువ, నిరుటి కంటే 20% అధికం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఈ 150% అనేది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. జీఎస్టీకి సంబంధించి మనకు వార్తలు ఉంటుంది కనుక సో జీఎస్టీ అనేది మనకు ఎప్పుడు వచ్చింది, సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇది మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి. సో దాంట్లో మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. అవే కాకుండా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దీనిలో మీకు ఎకనామిక్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, ఇంకా మిగతా గ్రూప్ 2కు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మనం మన యాప్లోకి అయితే తీసుకురాబోతున్నాం. వితిన్ 1 వీక్లో వాటికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఇంకా ఎక్కువ రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.